తెలంగాణలో వాయిదా పడ్డ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగాయి. మొత్తం 11 మున్సిపాలిటీలకు ఎన్నిక ప్రక్రియ వాయిదా పడగా ఈ రోజు 8 మున్సిపాలిటీలకు ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. కాతనాపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మళ్లీ వాయిదా పడ్డాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే మిగతా 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. జనగామ, డోర్నకల్, తొర్రూరు, ఇల్లెందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ లక్ష్యంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ వంశీకృష్ణతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో బాల్కా సుమన్ రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆరోపించారు. అరాచకాలకు పాల్పడుతున్న సుమన్ పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది. ఆయన ఎందుకు మా మీద దాడి చేసి అర్థం కాదు. వారు నా కార్ పైన రాళ్ళు, సెంటర్ బోర్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్స్ నా కార్ పైన విశ్లేషణ జరిగింది. ఇది ఫోటోగ్రాఫ్ మీరు చూస్తే ఇది అసలు మేము అక్కడ పోయినప్పుడు ఆయనని రాళ్ళు తీసుకొని కుట్టడము, ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కి గాయాలై పాపం 8 సూచనతోని ఆయన హాస్పిటల్లో, ఇద్దరికి గాయాలు జరిగింది. వారం రోజుల నుంచి అన్ని చోట్ల చెప్తున్నాడు ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం కూని అయిందని. నేను వారికి ఒకటే ప్రశ్న ఉన్నది, మీరు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ మన చెన్నూరులో, కైతాన్పల్లిలో ఎలక్షన్స్ జరిగింది, ఎవరైనా కంప్లైంట్ చేసిందా మాకు ఫోర్సబుల్లీ విత్డ్రా చేపిస్తున్నాడు? అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్ అయినాయి, ఎక్కడ కూడా యునానిమస్ అయ్యే పరిస్థితి లేకుండే. కానీ వారి హయాంలో మీకు తెలుసు ఎలక్షన్స్ లేకుండా అప్పుడు జులుం చేసి వారిని విత్డ్రా చేయించడము, పైసలు విచ్చలవిడిగా ఇచ్చి విత్డ్రా చేయించడము, అసలు ప్రజాస్వామ్యం కూని చేసింది ఆయనని. ఇప్పుడు కేతాన్పల్లిలో కూడా వాళ్ళు ఇంతమంది గెలిచిందంటేనే అదే నిదర్శనం అన్నమాట, ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ జరిగినాయని. తర్వాత ఆయనే ప్రెస్ కి పోయి ఆయనే చెప్తున్నాడు వివేక్ మా పైన దాడి చేస్తున్నాడు. మీరు అందరు కూడా గమనించాలి, ఎక్కడైనా వారికి ఇన్ని క్యాంపులు పెట్టిండ్రు. టిఆర్ఎస్ హయాంలో ఏమైంది? పోలీసు వాళ్ళని తీసుకుపోవడం, రేడ్ చేయించడం, అందరినీ ప్యాక్ చేసేయడము, ఇవన్నీ కూడా నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది టిఆర్ఎస్ టైంలో. వారి మీద ఒక్క రేడ్ కూడా లేదు, ఉన్నప్పుడు కూడా పోలీసు ఏం చేయలేదు. 5 సంవత్సరాలు